విజయ్ తమిళనాట ఎన్నికల్లో గెలిచాక అందరూ పవన్ కళ్యాణ్ని వంక పెడుతున్నారు. నువ్వెందుకు గెలవలేకపోయావు అని తిడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ తేడా ఉంది. అది మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టాడు. 2024లో తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. కానీ విజయ్ అలా కాదు. పోయిన సంవత్సరం పార్టీ పెట్టాడు, ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్కి విజయ్కి ఉన్న తేడా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోని జనాల మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. వాళ్ళు ఎవరిని అంత ఈజీగా నమ్మరు. కానీ తమిళనాడులో మాత్రం జనాల మెంటాలిటీ మరోలా ఉంటుంది. వాళ్ళు నేషనల్ పార్టీలని దగ్గర కూడా రానివ్వరు. లోకల్ పార్టీలకే పెద్దపీట వేస్తుంటారు వాళ్ళు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ గొప్ప పాలన ఇచ్చాడు. కానీ విజయ్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకసారి విజయ్ను కూడా చూద్దామని అక్కడి జనాలు అనుకొని విజయ్ని గెలిపించారు. అదొకటే కాదు, స్టాలిన్ విజయ్ని తొక్కాలని ప్రయత్నం చేశాడు. అది కూడా విజయ్ మీద సింపతి వచ్చి విజయ్ గెలవడానికి ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ విజయ్ డైరెక్ట్గా అధికారాన్ని దక్కించుకుంటున్నాడు. విజయ్ గెలవడం ఒక ఎత్తు, కానీ ఇప్పుడు గెలిచిన తరువాత అతనికి అసలైన టాస్క్ ఎదురవుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, కాంగ్రెస్లో విలీనం చేశాడు. తరువాత రాజకీయ సన్యాసం చేసేసి ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. అది కూడా పవన్ కళ్యాణ్ గ్రాఫ్కి ఒక మైనస్. ఇలా చాలానే కారణాలు పవన్ కళ్యాణ్ మొదటిసారి గెలవకపోవడానికి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వీళ్ళిద్దరి మధ్య తేడా కాదు, వీళ్ళిద్దరూ ఎంతవరకు రాజకీయాల్ని ఎదిరించి పోరాడగలుగుతారు అని మనం ఆలోచించాలి. ఏమంటారు?